హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయితే ఫీజు రింబర్స్మెంట్ వస్తుందా, దీనికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటి అన్నది మనం మాట్లాడుకుందాం. ఇక దీని గురించి అయితే టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, అందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఐసెట్ రిలేటెడ్గా 2025కి సంబంధించి ప్రజెంట్ అయితే ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా రిజల్ట్స్ అయితే రావాల్సి ఉంది. రిజల్ట్స్ తర్వాత కౌన్సిలింగ్ డేట్స్ రావాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోవాలి, ఆ తర్వాత సీట్స్ అలాట్మెంట్, ఆ తర్వాత మీరు కాలేజీలో జాయిన్ అవ్వడం అయితే ఉంటుంది. బట్ అంతకంటే ముందు ఒక చిన్న డౌట్ అయితే చాలామందికి ఉంది. ఏంటి అంటే 2024 కానీ అంతకుముందు ఇయర్స్లో ఎలా ఉండేది అంటే ఫీజు రింబర్స్మెంట్ అనేది ప్రైవేట్ కాలేజ్కి అయితే రాకోకుండా ఉండే, జస్ట్ ఓన్లీ ఏదైతే మనకు గవర్నమెంట్ కాలేజ్ ఆర్ సెల్ఫ్ ఫినాన్స్ కాలేజెస్లో ఏవైతే ఉన్నాయో వాటిలో జాయిన్ అయితే మాత్రమే మనకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే వచ్చేది ఉండే. బట్ ఈసారి దాన్ని ఎలా చేంజ్ చేశారు, ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రైవేట్ కాలేజ్లో కూడా వస్తుందా అన్నది చాలామందికి డౌట్ అయితే ఉంది. సో దీన్ని మనము ప్రజెంట్ ఉన్న పాసిబిలిటీస్ దాన్ని బేస్ చేసుకొని ఒక కంక్లూజన్కి అయితే రావడానికి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ అసలు గవర్నమెంట్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఈ కాలేజ్ అంటే ఏంటి అన్నది ఒక 2 లైన్స్లో తెలుసుకొని తర్వాత ఈ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ అంటే ఏంటి అంటే యాజువల్గా మనకు ఏవైతే యూనివర్సిటీస్ ఉంటాయి కదా, ఆ యొక్క యూనివర్సిటీస్ మనం మేనేజ్మెంట్ రిలేటెడ్గా మనకి ఏవైతే సీట్స్ ఆఫర్ చేస్తాయో అవి మనకు గవర్నమెంట్ కాలేజ్. అట్ ద సేమ్ టైం సెల్ఫ్ ఫినాన్స్ ఏవైతే ఉంటాయో సెల్ఫ్ ఫినాన్స్ అన్నా కూడా మనకు గవర్నమెంట్ కాలేజెసే. కాకపోతే ఏంటి అంటే గవర్నమెంట్ కాలేజెస్లో కొన్ని సీట్స్ అనేవి ప్యూర్ యూనివర్సిటీ కింద తీసుకొని ఇంకా రిమైనింగ్ కొన్ని సీట్స్ అనేవి అదే యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ కింద అయితే తీసుకుంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే మనకు ఏదైతే యూనివర్సిటీ కింద ఉన్న సీట్లో ఫీజు అనేది తక్కువగా ఉంటుంది, అదే యూనివర్సిటీలో ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్లో ఏవైతే సీట్స్ ఉంటాయో వాటికి ఫీజు అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రెండే డిఫరెన్స్ అయితే ఉంటాయి, అంతకుమించి డిఫరెన్స్ అయితే ఏముండదు. ఇక్కడ కాలేజ్కి వెళ్ళడం కానీ కంబైన్డ్గా చదువుకోవడం కానీ క్లాసెస్ కానీ రెండు కూడా సిమిలర్గానే ఉంటాయి. ఇద్దరు కంబైన్ కూడా చేసేస్తారు, ఎక్కడ డిఫరెన్స్ అయితే ఉండదు. అది కూడా కొన్ని కాలేజ్లోనే ఈ యొక్క యూనివర్సిటీ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ రిలేటెడ్గా ఉంటాయి. సో ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ అన్న యూనివర్సిటీ అన్న రెండు యూనివర్సిటీ సీట్స్ అన్నది మీరు మైండ్లో అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఇదే కన్ఫ్యూజన్ కూడా చాలామందికి అయితే ఉంది. సో అందుకనే ముందే క్లారిటీ ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫీజు రింబర్స్మెంట్ రిలేటెడ్గా ఎలా ఉందా, ఇప్పుడు మేబీ ఎలా చేంజ్ అవ్వచ్చు అన్నది మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, 2024 నుంచి అంతకుముందు బిఫోర్ ఇయర్స్లో ఎలా ఉండే అంటే ఓన్లీ మీరు గవర్నమెంట్ కాలేజ్ అంటే యూనివర్సిటీస్ లేదంటే సెల్ఫ్ ఫినాన్స్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో వీటిలో మీరు జాయిన్ అవుతేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుండే. అందులోనూ ఓన్లీ జాయిన్ అయిన అందరికీ వస్తుందా అంటే అలా కాదు. ఎవరైతే మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది కదా, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరైతే మీట్ అవుతారో అలా మీట్ అయ్యి దాంట్లోనూ వాళ్ళు గవర్నమెంట్ ఆర్ సెల్ఫ్ ఫినాన్స్లో జాయిన్ అయితే వాళ్ళకి మాత్రమే మనకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుండే. అలా కాకుండా మీరు ఫీజు రింబర్స్మెంట్ తెచ్చుకోవడానికి ఎలిజిబిలిటీ అయ్యి మీకు ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ఫీజు రింబర్స్మెంట్ అనేది రాదు. సో బట్ ఈ 2025 నుంచి మ్యాక్సిమం కేసెస్లో ఎలా చేంజ్ అవ్వచ్చు, లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే మీరు ప్రైవేట్ కాలేజ్ కానీ లేదంటే గవర్నమెంట్ కాలేజ్ కానీ లేదంటే సెల్ఫ్ ఫినాన్స్ కానీ ఈ 3 టైప్ ఆఫ్ కాలేజ్ అంటే ఓవరాల్గా మీరు ఎంబీఏలో ఏ కాలేజ్లో జాయిన్ అయినా కూడా మీరు ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ రిలేటెడ్గా ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో ఆ ఎలిజిబిలిటీ మీకైతే ఉన్నట్టయితే డెఫినెట్గా మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అన్నట్టే మనకు లేటెస్ట్గా న్యూస్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని అఫీషియల్గా మనకి ఎక్కడా కూడా ఇన్ఫామ్ అయితే చేయలేదు. అది కూడా మనకి కౌన్సిలింగ్ డేట్స్ వచ్చిన తర్వాత అందులో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ యొక్క కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ప్రకారం మనకు క్లియర్ డేటా అనేది అందులో అయితే వస్తుంది. అందులో ఏ జీవో ప్రకారం వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు దాన్ని బేస్ చేసుకొని ఆ జీవోలో ఉన్న ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఒకసారి చూసినట్టయితే మనకు ఓవరాల్గా పిక్చర్ అనేది అర్థమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకున్న ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే పాసిబిలిటీ పరంగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీరు గవర్నమెంట్ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ ఆర్ మీరు ఏదైతే ప్రైవేట్ కాలేజ్ ఎక్కడ జాయిన్ అయినా కూడా మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఇన్కమ్ ఉండి మీరు ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చుకోవడానికి ఎలిజిబిలిటీ అయ్యారనుకోండి, ఖచ్చితంగా మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అని అయితే చెప్తున్నారు. సో ఈసారి 2025లో ఎవరైతే మనకు ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ జాయిన్ అవుతారో డెఫినెట్గా వాళ్ళందరికీ
కూడా ఫీజు రింబర్స్మెంట్ అయితే వస్తుంది. ఇది 99.9% కన్ఫామ్గా అయితే అనిపిస్తుంది. వన్స్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందులో డీటెయిల్స్ చూసి ఇంకొకసారి క్లియర్గా కన్ఫామ్ అయితే చేసుకుందాం. యాజ్ ఆఫ్ నౌ అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఫీజు రింబర్స్మెంట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా ఉంది, తేజ బ్లాగ్స్ అండ్ ఫ్లవర్స్ అని. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి విజిట్ అయితే చేయండి. ఆల్రెడీ 150కి పైగా వీడియోస్ పెట్టి ఉన్నాం. ఒకసారి విజిట్ చేసి వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. లేదా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్న. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.